నవనందుల క్షేత్రం నంద్యాల నవరసాలు పలికించే ప్రాంతమని ప్రముఖ శతావధాని ఆముదాల మురళి పేర్కొన్నారు. చిన్నయ్య సూరి సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ వైష్ణవ వెంకట రమణమూర్తి రచించిన 3 పుస్తకాలు నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతికి చెందిన శతావధాని ఆముదాల మురళి హాజరయ్యారు. డాక్టర్ రమణమూర్తి రచించిన నాయనారుల చరిత్ర, ఆలువార్ల కథలు వైష్ణవ శాకుంతలం సాహితీ అభిమానుల మధ్య ఆవిష్కరించడం సంతోషదాయకమన్నారు. రమణమూర్తి గతంలో ఆలువార్ల చరిత్ర పద్యకావ్యం రాశారని, ఇప్పుడు నాయనార్ల చరిత్రను సులభ శైలిలో పద్యకావ్యంలో తీసుకురావడం తెలుగు ప్రజల అదృష్టం అన్నారు. రచయిత డాక్టర్ రమణమూర్తి, అవధాని డాక్టర్ గంగుల నాగరాజు, మధుసూదన్ మాట్లాడుతూ చిన్నయ్య సూరి సాహితీ సమితి ద్వారా అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పద్యంపై ఆసక్తితో నాయనార్ల చరిత్ర రచించాను అన్నారు. ఆధునిక కావ్య జగత్తులో నాయనార్ల చరిత్రకు రమణీయ స్థానం దక్కుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. నాయనార్లు శివభక్తులుగా ప్రసిద్ధులని, శివతత్వంలోని సారాంశాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావడం సంతోషదాయకమన్నారు. కవికోలం సరళ శైలిలో పద్యములను హృద్యంగా చెప్పే ఘనత రమణమూర్తికి దక్కుతుందన్నారు. సుధాకర్ రెడ్డి, నాగరాజు, బీబీఎస్ ప్రసాదులు ఆల్వార్ల కథలు, నాయనార్ల చరిత్ర, వైష్ణవ శాకుంతలం పుస్తకాలను సమీక్షించారు. వివిధ సాహితీ సంఘాల ప్రతినిధులు, కవులు, రచయిత వైష్ణవ వెంకట రమణమూర్తి, శకుంతల దంపతులను ఘనంగా సన్మానించారు. గాయకులు శేషాచార్యులు, మహబూబ్ బాషా, నీలకంఠమాచారి రమణమూర్తి కవి జీవిత విశేషాలతో పాటు తెలుగు భాష వైభవాన్ని తెలిపే కవితలు వినిపించారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు డాక్టర్ ఉదయ్ శంకర్, శశిభూషణ సిద్ధాంతి, రామమాణిక్యం శర్మ, పాణ్యం శ్రీనివాసరావు, కర్ణాటి చంద్రమౌళిని, సుధీంద్ర, ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరెడ్డి, అవ్వారి శేషఫని, నీలం వెంకటేశ్వర్లు, రచయిత కుటుంబ సభ్యులు శ్రీనాథ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వేల కవుల వెలుగులో రూపొంది దేశ దేశముల వాసిగాంచి 1000 ఏళ్ల నుండి విలసిల్లు నా భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఘనంగా చెప్పుకునేటువంటి భాషా సంస్కృతి మనది. నంద్యాలలో చిన్నయ్య సూరి సాహితీ సమితి ద్వారా అనేక కార్యక్రమాలు కొన్ని దశాబ్దాలుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో ప్రముఖంగా చిన్నయ్య సూరి సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ వైష్ణవ వెంకటరమణమూర్తి గారు పద్య సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు. గతంలో వారు ఆల్వార్ల చరిత్ర పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు నాయనార్ల చరిత్ర పుస్తకంతో పాటు మరో 2 పుస్తకాలు ఆవిష్కరించడం జరుగుతూ వచ్చింది. మరి ముఖ్యంగా తెలుగు సాహిత్యం అన్నది చాలా ప్రభావితమైనది, వేగవంతమైంది, అనేక మనసులను ఆనందపరిచేటటువంటి సాహిత్యము మన తెలుగు భాషలో ఉంది. మరి సంస్కృతంలోని చక్కెర పాకంబు, అరవ భాషలోని అమృతరాశి, కన్నడంలోని కస్తూరి వాసన కలిసిపోయే తేట తెలుగునందు అంటాం. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పేరుగాంచినటువంటి ఈ భాషా సాహిత్యాల వృద్ధికి అనేక మంది కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మరి ప్రముఖ అవధాని 230కి పైగా అవధానాలు చేసినటువంటి ఆముదాల మురళి గారు ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ గంగుల నాగరాజు గారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అవధాన సాహిత్యం చేస్తున్నారు. వీరందరి సమీక్షంలో ఈరోజు పుస్తకావిష్కరణ గావింపబడడం అనేది సాహితీవేత్తలకు అందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మా చిన్నయ్య సూరి సాహితీ సమితి సభ్యులు, స్నేహితులు, బంధువుల ఆదరాభిమానాలతో వాళ్ళ సహాయంతో ఈరోజు 3 పుస్తకాల ఆవిష్కరణ చేయడం జరిగింది. మా శిష్యుడు ఇదే వేదిక మీద కూర్చున్నాడు, పోలీసు శివకాంత్. నీవు వైష్ణవుడవు, నాయన ఆలువారి చరిత్ర రాసినావు, నేను శైవుణ్ణి, నాకు నాయనాల చరిత్ర రాయమని చెప్పి ఆ వ్యక్తి కోరిన వెంటనే నేను ఆ పుస్తకాన్ని పూర్తి చేయడం జరిగింది శివ కరుణతో. ఆ తర్వాత ఆళ్వారు చరిత్ర పద్యాన్ని సులభంగా అర్థం కావడం కోసం గద్యంలో మరో పుస్తకం ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత సాహిత్యంలో కృషి చేసినటువంటి వాళ్ళు తెలంగాణలో తమ పేర్ల పుస్తకాలు వేసుకునేటటువంటి వాళ్ళు దాన్ని ఆసరాగా చేసుకొని మా మిత్రుల ప్రోత్సాహంతో నేను వైష్ణవ శాకుంతలం అనే పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. అందులో శిష్యులు, సహోద్యోగులు, బంధువులు అందరూ కుటుంబ సభ్యుల అభిప్రాయాలన్నీ కూర్చున్నటువంటి ఒక మాలిక మంజరి 80 పేజీల పుస్తకం కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడికి వీరందరూ కూడా ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు. ఈరోజు నంద్యాల పట్టణ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబడుతూ ఉంది. ఇది నవనందులకు ప్రసిద్ధమైనటువంటి క్షేత్రంగా అందరికీ తెలుసు. ఈ గడ్డ మీద పింగళి సూరణ ప్రఖ్యాతమైనటువంటి కళాపూర్ణోదయం కావ్యాన్ని రచించాడు. అటువంటి గడ్డ మీద ఈనాటి ఆధునికులైనటువంటి కవుల్లో అగ్రగణ్యులైనటువంటి వారు
సరసకవి బిరుదాంకితులు, స్వర్ణ కంకణ సన్మాన గ్రహీత అయినటువంటి శ్రీ వైష్ణవ వెంకటరమణమూర్తి గారు 3 గ్రంథాలను రచించి వెలువరించడం ఆనందకరమైనటువంటి విషయం. అందున వైష్ణవ భక్తులైనటువంటి ఆళ్వారుల చరిత్రను ఇదివరకే కావ్యంగా రాసి దాన్ని ఇప్పుడు సామాన్యమైనటువంటి ప్రజల కోసం సరళమైనటువంటి వచనంలో రాసి ఉన్నారు. అంతేకాకుండా శివభక్తులైనటువంటి నాయనార్ల యొక్క చరిత్రను ఒకేసారి కావ్యంగాను అదేవిధంగా వచనంలోనూ రచించి ఉన్నారు. తర్వాత వైష్ణవ శాకుంతలం అనేటువంటి గ్రంథాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఈ 3 గ్రంథాలు కూడా ఎంతో ఉన్నతమైనటువంటివి, ఉత్కృష్టమైనటువంటివి. మన సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అపశృతులకు, అనేకమైనటువంటి ఇబ్బందులకు ఇవి సమాధానాన్ని చెప్పేటువంటి గ్రంథాలుగా మనం గుర్తించాలి. ఒకవైపు భక్తి, మరొక వైపు ధర్మము, ఒకవైపు సామాజిక బాధ్యత, ఇవన్నీ కలగలిసినటువంటి గ్రంథాలుగా వీటిని మనం గుర్తించాలి. అటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథాలు ఆవిష్కరించడం ఎంతైనా ముదావహం అని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.